ఎస్ఎస్సి సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట పట్టణంలోని 21లో కల్వటు పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్. దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం సమంజసమేనా? దళిత నాయకుల సూటి ప్రశ్న. కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేణుక. మల్బాపూర్లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసుల పంపిణీ చేసిన డిపో మేనేజర్ రవీంద్రనాథ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో దళిత సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్. ఇల్లందుకుంట ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు పొన్నం వాసుదేవరెడ్డి మృతి. జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో రోడ్డుతో పాటు డ్రైనేజీలను నిర్మించి సంపూర్ణ అభివృద్ధికి పాటుపడడమే తమ పాలకవర్గ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని 21 వార్డులో కలువట్టు పనులకు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని 30 వార్డులలో పూర్తి స్థాయిలో డ్రైనేజీలతో పాటు గుంతలు లేని రోడ్లను నిర్మించడమే తమ పాలకవర్గ లక్ష్యమని పేర్కొన్నారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడంతో పాటు జమ్మికుంట మున్సిపాలిటీకి రాష్ట్రంలో తగిన గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, దీనిలో భాగంగా చెట్ల పెంపకం కానీ, డ్రైనేజీల నిర్మాణం కానీ, పచ్చదనం పరిశుభ్రతతో పాటు అనేక రకాల అభివృద్ధి పనులు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు ఖదీర్, సత్యం, అక్బర్ షా, రామ్దాస్తో పాటు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో మెయిన్ రోడ్లో దాదాపుగా టౌన్లో ఎక్కడ కూడా బొందలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పూడుస్తూ ఉన్నాం. అందులో భాగంగా మెయిన్గా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పోయే ఈ ఖాదీ కాంప్లెక్స్ ఏరియాలో ఈ కల్వర్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి ఖరాబ్ అయి ఉన్నది. మా మేదరవాడ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడు కల్వర్ట్ కావాలని మన ఖాదీ కాంప్లెక్స్ వాళ్ళు, మన మేదరవాడ వీళ్ళందరూ కూడా ఎప్పుడు అడిగేవారు. అందుకొరకే దీన్ని తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ కల్వర్ట్ను పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు కౌన్సిలర్ దయాల శ్రీను, మా వాడ మిత్రుడు ఖదీర్ గారు, మా అక్బర్ బాషా, మా మిత్రులు, మా తమ్ముడు అందరూ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది కట్టాలని ఆలోచన ఉంది. కాబట్టి మరి తొందరగా పూర్తి చేసే ఆలోచనతో మరి 21 వార్డుల కల్వర్ట్ను కూడా మా సత్యాన్ని అయితే ఎప్పటికీ కల్వర్ట్ అని అడిగింది. అందుకొరకే ఈ కల్వర్ట్ను తొందరగా పూర్తి చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం. దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని అడిగితే ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులకు పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని దళిత సంఘాల నాయకులు అన్నారు. దళిత బంధు రెండో విడత వస్తుంది అని చెప్పి అప్పులు తెచ్చి మరీ వ్యాపారాలు మొదలు పెడితే దళిత బంధు రెండో విడత రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది లబ్ధిదారులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య యత్నాలు సైతం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేసి దళితులను ఆదుకోవాలని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడిదల ప్రణవ్బాబు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి ఎడల దళిత బంధు లబ్ధిదారులు పార్టీలకు అతీతంగా ఉమ్మడి కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి మోతే మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులకు మేకల రవీందర్, రామచంద్ర మౌలి, రామచంద్ర రాకేష్ తదితర బాధితులు పాల్గొన్నారు. 11 నెలల నుంచి నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత గురించి లబ్ధిదారులు పడుతున్న పాటలు అంత ఇంత కాదు. వాళ్ళ ద్వారా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేము ఊళ్ళల్లో చాలా అవమానాలకు గురవుతాను. కాంగ్రెస్ అయినా మమ్మల్ని కూడా, మా పార్టీ మమ్మల్ని కూడా ఈ పోలీసులతో వేధించుకుంటూ మమ్మల్ని కూడా టౌన్లలో కూర్చుండబెట్టి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రం మేము దళితులం కాదా, మేము బాధితులం కాదా? మేము బాధితులమే కదా. స్థానికంగా ఉన్న మా ప్రణవ్బాబు గారు తెలియదా మేము కాంగ్రెస్ పార్టీ అని? మమ్మల్ని ఎట్లా కూర్చుండబెడతారు స్టేషన్లో? మీరు దళిత బంధు అడ్డానికి కూర్చుండబెడతారా? అంటే దళిత బంధు అడ్డోడు కాంగ్రెస్ వాడు కాదా? మేము కాంగ్రెస్ కూలీలం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలం. దయచేసి గమనించండి ప్రణవ్బాబు గారు,
మీరు స్థానికంగా మాకు నాయకత్వం వహిస్తారు, మీ నాయకత్వం పనిచేస్తాను. మీరు కూడా కార్యకర్తలు అనేది మేము గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, ప్లస్ కార్యకర్తలం. ఈరోజు మా సమస్యకు వచ్చేటప్పటికి మేము దళితులం అయిపోయినామా? మమ్మల్ని ఎట్లా పిలుస్తారు? పోలీస్ స్టేషన్కి ఎట్లా కూర్చుంటే పెడతారు? మీకు మా మీద బాధ్యత లేదా? దళిత బంధు మీద బాధ్యత లేదా? ఈ దళితులం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులం ఊర్లల్లో చాలా అవమానం పాలవుతాను. పోయి మళ్ళీ మమ్మల్ని పట్టుకొని పోలీసులను కూర్చుంటే పెడతారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీగానే ఉంటాం, అయినా కూడా మేము దళితులమే. మా బాధలు అర్థం చేసుకొని మీరు ఉన్నత స్థాయి నాయకులకు, మన మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మీరు త్వరితగతిన ఈ దళిత బంధు సమస్యను ఒక డేట్ ఫిక్స్ చేసి మా ఊళ్ళల్లో మా అవమానాలు కాకుండా కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా మా మీద ఒకసారి గుర్తు వేడుకొని మేము గుర్తు చేసుకొని మమ్మల్ని కూడా మేము కూడా పార్టీ కార్యకర్తలే, మమ్మల్ని రాత్రిలో పట్టుకొచ్చి టౌన్లలో కూర్చుని పెట్టుడు, ఈ పోలీసులతో ఇబ్బందులు పెట్టించుడు మీకు సరికాదు. ఇన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడినాం, మేము కూడా మా సమస్య మేము దిగమింగుకున్నాం, అవమానం దిగమింగుకున్నాం. కానీ ఇక్కడ నుంచి తప్పకుండా మేము రోడ్ల మీద వచ్చి దళిత బంధు తరఫున దళిత నాయకత్వాన్ని వహిస్తాం, దళిత కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీకు తెలియజేస్తున్నాను. వలసాపూర్లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసులు పంపిణీ చేశారు. వీణవంక మండల వల్షాపూర్ గ్రామంలో యువనేత ఎట్టెప్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులకు బస్సు పాసులు పంపించేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ హాజరై 80 మంది దివ్యాంగులకు బస్సు పాసులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50% సబ్సిడీతో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతి ఏటా బస్సు పాసులకు అందజేయడం జరుగుతుందని, సురక్షితమైన రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సూపర్ లగ్జరీలలో లేదని, కావున సూపర్ లగ్జరీ బస్సులలో కూడా 50% సబ్సిడీ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చని, ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణించడానికి ప్రజలందరూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరాలన్నారు. అనంతరం దివ్యాంగులు మాట్లాడుతూ దివ్యాంగులకు శ్రమ లేకుండా ఊర్లో బస్సులు అందజేయడానికి సహకరించిన మహేష్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు మాట్లాడుతూ వల్సాపూర్ గ్రామంలో బస్సుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన డిపో మేనేజర్ రవీంద్రనాథ్కి శాల్వా కప్పి ఘనంగా సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ దివ్యాంగుల బస్సుల పంపిణీ కార్యక్రమంలో హుజరాబాద్ డిపో ఉద్యోగి తాళపల్లి శ్రీనివాస్, మారుమల కుమరయ్య, దుమ్మాటి రాములు, కామిడి శ్రీపత్ రెడ్డి, న్యాలి సంపత్, సత్యనారాయణ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికలాంగులకు, దివ్యాంగులకు ఉచిత బస్ పాసుల పంపిణీ కార్డ్స్ డొనేట్ చేసిన శ్రీ మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దివ్యాంగుల పాసులను ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించకూడదు, ప్రమాదాలను కొని తెచ్చుకోకూడదు. అట్లాగే ఆర్టీసీ వారు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మరియు విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, అట్లాగే శుభకార్యములకు అన్ని కార్యక్రమాలకు కూడా తక్కువ రేట్లో మరి బస్సులు కూడా అద్దెకిస్తున్నాం. ఈ యొక్క సదవకాశాన్ని మల్వపూర్ గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆర్టీసీ బస్సులను ఆదరిస్తే మరిన్ని సర్వీసులు మేము పెంచి మరి అట్లాగే మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం అతనికి వచ్చినందుకు మరి చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్నందుకు అతనికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చేయడం అనేది, ఆ నిర్ణయం రావడం అనేది ఒక గొప్ప నిర్ణయం. మరి ఆ నిర్ణయం మనం సంపాదించుకున్న దాంట్లో మనం కూడా కొంత సేవ చేయాలన్నటువంటి ఆలోచన రావడం ఇంకో గొప్ప ఆలోచన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం బతకడమే కాదు, మనం బతకడం అనేది ఒకరిగా అయిపోతుంది. 10 మందికి సాయం చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మనకు బతకడమే అది కాదు. కాబట్టి 10 మందికి సేవ చేయాలన్నటువంటి ఆకాంక్ష రావడం అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఆ గొప్ప నిర్ణయానికి వచ్చినందుకు మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మన గ్రామానికి ఒక 80 బస్ పాసులు సంవత్సరం పేరు మీద ఒక 50 రూపాయల చొప్పున సంవత్సరం పేరు మీద మరి వారు బస్ పాసులు ఇవ్వడం అనేది మరి ఆర్టీసీ మరి డిపో మేనేజర్ అనేటువంటి వారికి కూడా మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 50 రూపాయలు కడితేనే సంవత్సరం ఎల్లా కూడా మనం బస్ పాసులో ఏడికంటే ఆడికి పోవడానికి రాయితీతో మనకు అటువంటి సౌకర్యం కల్పించారు. కాబట్టి వారికి కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈ బస్ పాసు ఇవ్వడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆకాంక్ష ఏంటంటే అందరూ కూడా బస్సులనే ప్రయాణం చేయాలి. బయట ప్రైవేట్ వాహనాల్లో పోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగడం వల్ల అందరికీ కొంత ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి బస్సులలో పోతే సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ బస్సులలో ప్రయాణం చేయాలని చెప్పేసి వారి ఆకాంక్ష. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వస్తున్న సందర్భంగా ముందస్తుగా ఇలాంటి ఆందోళన జరగకుండా దళిత సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దళిత సాధన సమితి లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కు కరీంనగర్ వస్తున్న సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన వారిలో సురేష్, మందరాజేష్, బండారు ప్రశాంత్, కోలిపాక రక్షిత్, ఆరేపల్లి సంపత్, పాతకాల సురేష్, పాతకాల రమేష్ తదితరులు అరెస్టు చేయడం జరిగింది.
ఇల్లందుకుంట మండల కేంద్రంలోని కేపీవీపీ పాఠశాలకు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివగౌడ్ పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను సోమవారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక శివగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వేడి నీరు అందించేందుకు గీజర్లు ఏర్పాటు చేయాలని, సరుకులు రవాణా చేసి ఎందుకు అవసరమైన సీసీ రోడ్డుతో పాటు స్టడీ అవర్స్, ప్రహారీ గోడ నిర్మించాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్యకు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడి సమస్యల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్కు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకి కృషి చేస్తారని ఆమె పేర్కొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కుటుంబ సభ్యులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం అత్యంత బాధాకరమని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ అరెస్టును తక్షణమే ఖండిస్తున్నాము. వారి న్యాయమైన హక్కులను గుర్తించి వెంటనే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విడుదల చేయకపోతే ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. హుజరాబాద్ ప్రజల గౌరవం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. జమ్మికుంట మండలం, జమ్మికుంట పట్టణం, ఇల్లంతకుంట మండలం, వీణవంక మండలం, హుజరాబాద్ మండలం, హుజరాబాద్ పట్టణం, కమలాపూర్ మండలంలో ఉన్న దళిత కుటుంబాలని చాలా మందిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఇవాళ రెండో విడతని విడుదల చేయమని అడగడమే ఈ దళిత కుటుంబాలు చేసిన నేరమాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల్ని వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం చాలా చాలా బాధాకరం. వెంటనే ఆ రెండో విడత దళిత బంధుని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జమ్మిగుంట పట్టణంలో గల న్యూ మిలీనియం పాఠశాలపై విద్యార్థి సంఘాలు మండల విద్యాధికారికి గతంలో ఫిర్యాదు చేయగా దానిపై సోమవారం మండల విద్యాధికారి హేమలత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ జమ్మిగుంట పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి న్యూ మిలీనియం పాఠశాలపై విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడం జరిగిందని, దానిపై సోమవారం పాఠశాలను సందర్శించి తనిఖీ చేయడం జరిగిందని ఆమె మీడియాకు తెలిపారు. ఎంఈఓ తెలిపిన వివరాల ప్రకారం గతంలో న్యూ మిలీనియం పాఠశాల పట్టణంలోని బాలిక పాఠశాల దగ్గర ఉండేదని, ఈ విద్యా సంవత్సరం నుండి కొరపల్లి రోడ్డులో గల శ్రీ విజయసాయి హాస్పిటల్ దగ్గరకు మార్చినట్టు విద్యార్థి సంఘాల ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. గతంలో ఇక్కడ గౌతమి స్కూల్ ఉండేదని, ఆ స్కూల్లో న్యూ మిలీనియం పాఠశాల యాజమాన్యం టేక్ ఓవర్ చేయడం జరిగిందని, దానిలోనే న్యూ మిలీనియం పాఠశాలను ప్రస్తుతం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపినట్లు ఆమె తెలిపారు. న్యూ మిలీనియం స్కూల్ ఉన్న చోట నుండి ఇక్కడికి మార్చడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉందని, దానిపై స్కూల్ ప్రిన్సిపల్ను సంప్రదించగా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, అంతా స్కూల్ చైర్మన్ చూసుకుంటున్నారని, వారు ప్రస్తుతం అందుబాటులో లేరని ఆయన తెలిపినట్లు ఎంఈఓ మీడియాకు తెలిపారు. పాఠశాలను పూర్తిగా తనిఖీ చేశారని, గదులు ఇరుకుగా ఉన్నాయని, ఒకే కాంపౌండ్లో గర్ల్స్ బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారని, అది నిబంధనలకు విరుద్ధమని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అలాగే న్యూ మిలీనియం స్కూల్కు కేటాయించిన బస్ స్కూల్ విద్యార్థులకు, ప్రైవేటు విద్యార్థులకు ఒకే రకమైన భోజనాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వ మేము పాటించడం లేదని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. 2-3 రోజుల అనుమతి పత్రాలు తనకు అందజేయాలని న్యూ మిలీనియం స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు ఎండి సజ్జు, అమ్మ వెంకటేష్ యాదవ్, గట్టు సాయిరం, బత్తుల రాజు, కరంకొండ శ్రవణ్ కుమార్, చెల్పూరి రాములు, కొత్త గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా మేనేజ్మెంట్ అవైలబుల్లో లేరు. మేనేజ్మెంట్ అవైలబుల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఏమున్నదో నేను మీకు తెలియజేస్తాను. ఏమైనా వచ్చిందంటే గౌతమి స్కూలు అనేది, గౌతమి స్కూలు మిలీనియం స్కూలు ఒకదానిలో నడుస్తున్నాయని వచ్చింది. యాక్చువల్గా గౌతమి స్కూల్ను వీళ్ళు టేక్ ఓవర్ చేసిందట. బై దట్ టైమ్ ఐఎమ్ నాట్ అవైలబుల్. నేను న్యూగా వచ్చిన కాబట్టి పాత ఎంఈఓ గారికి ఇచ్చి ఉంటారు కావచ్చు. ఆ సారు ఇప్పుడు సర్జరీ అయింది, ఆయన అవైలబుల్లో లేరు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా అవైలబుల్లో లేదు. ఎక్కడికి ఇచ్చారు, ఇయ్యలేదా, మరి ఎక్కడ పర్మిషన్ పెట్టారు, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ పోయిందా, డైరెక్ట్ పోయిందా, అవన్నీ మీకు కనుక్కొని చెప్తాను సార్. నేను మాకు కాపీస్ ఇవ్వరు కదండి, డాక్యుమెంట్స్ మాకు ఇవ్వరు కదండి ప్రిన్సిపాల్స్. మేము మారినాం అనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు అవి ఇవ్వరు. ఓన్లీ ఫీజు బుక్ సంబంధించినవి మాత్రం రిజిస్టర్ మాత్రం ఇస్తారు. అది ఇవ్వరు కదా, మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర చూసుకుంటాం. ఈ క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్పారు కదా సార్. ఎందుకు టీచర్స్ ఆబ్సెంట్ ఉంటే క్లబ్ చేసుకుంటాం. మాకు వాళ్ళు ఏం చెప్పి ఫస్ట్ 6th ఏ క్లాస్ బి సెక్షన్ అని చెప్పారు. ఏ సెక్షన్ బి సెక్షన్ ఎందుకు పెడితే క్లబ్ చేసుకుంటారు. మొత్తం ఒకటే 50 మంది సెక్షన్ ఉందనుకోండి, 50 మంది సెక్షన్ ఉందనుకోండి. టీచర్స్ ఎలా ఆబ్సెంట్ ఉన్నారు అనుకోండి, ఆబ్సెంట్ ఉంటే క్లబ్ చేసుకోవాలి తప్పదు కదండి. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ మీద అవగాహన కార్యక్రమం డిఎంహెచ్ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో నిర్వహించారు.
హుజరాబాద్ డివిజన్ పరిధిలో వావిలాల ఇల్లంతకుంట చెల్పూరు వీరవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సూపర్వైజర్ మరియు ఏఎన్ఎంలకు సామాజిక ఆరోగ్య కేంద్రం జమ్మికుంటలో ఏఎంఆర్ మీద డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏఎంఆర్ నవంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఉంటుందని, ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ నుండి 24వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్లో వైద్య సిబ్బంది ప్రజలకు మితిమీరిన యాంటీబయోటిక్స్ వాడడం వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు వివరించాలని, బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు కార్యక్రమంలో మారుతుంటాయి కావున అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడదని, గ్రామాల్లో సరైన శిక్షణ లేని వారిని సంప్రదించవద్దని, అర్హత ఉన్న వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని, ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రణీత, గైనకాలజిస్ట్ శ్యామల, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంచాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ అరుణ, సదానందం, విజయ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుజ్నూరు గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు పొన్నం వాసుదేవరెడ్డి ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఇల్లందుకుంట సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతుల పక్షాన నిలబడి ఎంతో మందికి సేవలు అందించారని, వారి సేవలను వెలకట్టలేని అన్నారు సత్యం రెడ్డి. ఇల్లందుకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లందుకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తొలి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో రైతుల పక్షపాతిగా నిలిచి రైతుల మనసును గెలుచుకున్న వ్యక్తి, రైతన్న సమస్యలపై అనేకసార్లు గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఈయన మృతి మండల రైతులకు తీరని లోటని పలువురు తెలిపారు. పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, పీసీఎస్ చైర్మన్ కందల కొమరెల్లి, పీసీఎస్ సీఈఓ ఆదిత్య, ఉమ్మడి మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట పట్టణంలోని 21లో కల్వటు పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్. దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం సమంజసమేనా? దళిత నాయకుల సూటి ప్రశ్న. కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేణుక. మల్బాపూర్లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసుల పంపిణీ చేసిన డిపో మేనేజర్ రవీంద్రనాథ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో దళిత సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్. ఇల్లందుకుంట ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు పొన్నం వాసుదేవరెడ్డి మృతి. ఎస్ఎస్సీ సిటీ న్యూస్, ప్రతి క్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.